అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్కు మరోసారి సడన్గా షాక్ ఇచ్చారు. ఒకవైపు వాణిజ్య చర్చలు కొనసాగుతున్నట్లే అనిపించినా మన దేశం నుంచి వెళ్లే ఎగుమతులపై 25% దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ఆకస్మిక ప్రకటన చేశారు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు వేడెక్కాయి. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అదనంగా పెనాల్టీ కూడా ఉంటుందని తెలిపారు. భారత్ రష్యా నుంచి సైనిక పరికరాలు కొనుగోలు చేయడం సహా ఇంధనం దిగుమతి చేసుకోవడంపైన ట్రంప్ విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి భారత్ ఎక్కువగా సైనిక పరికరాలు కొనుగోలు చేస్తున్నదని, చైనా తర్వాత రష్యా నుంచి ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేసేది భారతదేశమని చెప్పారు. ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధాన్ని ఆపమని అంతా రష్యాను కోరుతున్న సమయంలో భారత్ ఇలా చేయటం సరికాదని ట్రంప్ అన్నారు. అయితే ఇలా ఉన్నట్టుండి ట్రంప్ విరుచుకుపడటంపై అనేక చర్చలు సాగుతున్నాయి. ట్రంప్ మాటల్లో నిలకడ లేకపోవడం ఒక ఎత్తు అయితే, పాక్ అనుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. పాకిస్తాన్ భారత్ల మధ్య యుద్ధం వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ సూచన మేరకు దాడులు ఆపారన్న వార్తలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. నేనే పాక్ యుద్ధం ఆపిందని ట్రంప్ పదే పదే చెబుతూ వచ్చారు. అయితే నిన్న మోదీ అదేమీ లేదన్నారు. రాహుల్ కూడా ట్రంప్ గురించి ప్రశ్నించారు. ఇది జరిగిన 24 గంటలకే ట్రంప్ భారత్పై బాంబు పేల్చడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. భారత పారిశ్రామిక ఎగుమతుల్లో ఔషధ రంగానిదే అగ్రస్థానమని వాణిజ్య పరిశోధనా సంస్థ జీటీఆర్ఐ తెలిపింది. ఏటా భారత్ $12.7 బిలియన్ విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీనిపై దాదాపుగా ఎటువంటి పన్ను చెల్లించడం లేదు. ఇప్పుడు సుంకాలు పెంచితే ఈ రంగంపై ప్రభావం ఉంటుంది. భారత్ $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఈ రంగంపై కూడా సుంకం విధిస్తే ఈ రంగంపై కూడా ప్రభావం పడనుంది. అలాగే భారత్ అమెరికాకు $14.39 బిలియన్ విలువైన మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తోంది. దీనిపై సుంకం పెంచే అవకాశం ఉంది. దీనివల్ల ఐఫోన్, ఇతర మొబైల్ ఫోన్లు ఖరీదైనవిగా మారొచ్చు. భారత్లో కూడా అనేక మొబైల్స్ ధరలు పెరగొచ్చు. మరోవైపు భారత్ $4.93 బిలియన్ విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అమెరికా మొదట దానిపై భారీ పన్నులు విధిస్తుంది. కాబట్టి భారత్ నుంచి ఎగుమతులు ఆగిపోవచ్చు. అమెరికాలో వీటి ధరలు పెరిగితే పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు. ఇదే కాకుండా భారత్ ప్రధానంగా బియ్యం, రొయ్యలు, తేనె, కూరగాయల ఆధారిత ఉత్పత్తులు, ఆముదం, నల్ల మిరియాలను ఎగుమతి చేస్తోంది. సుంకాలు పెంచడం వల్ల వీటి ధరలు కూడా అమెరికాలో పెరిగితే డిమాండ్ ఉండకపోవచ్చు. దానివల్ల మన ఎగుమతులు మందగించవచ్చు. ఇదిలా ఉంటే ట్రంప్ టారిఫ్లు అమెరికాలో ధరల పెరుగుదలకు కారణమవుతాయని, వినియోగదారులకు భారంగా మారతాయని, దిగుమతి అయ్యే వస్తువుల వల్ల అమెరికన్ కంపెనీల ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రతిగా ఇతర దేశాలు విధించే సుంకాలు అమెరికా ఎగుమతిదారులను దెబ్బతీస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. సుంకాల కారణంగా వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.6% క్షీణిస్తుందని, దీనివల్ల 2.5 లక్షల ఉద్యోగాలు పోతాయని మూడీస్ అనాలిటిక్స్ సంస్థ పేర్కొంది. ట్రంప్ సుంకాలు ప్రధానంగా ఔషధ రంగం, వజ్రాల వ్యాపారం, రొయ్యల వ్యాపారం మీద ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ వాణిజ్యంపై దెబ్బ పడవచ్చునని తెలుస్తోంది. గతంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఏపీలోని రొయ్యల వ్యాపారంపై దెబ్బ పడకుండా అమెరికాతో మాట్లాడాలని ప్రధానిని కోరారు. ఇప్పుడు రొయ్యల ఎగుమతులు తగ్గిపోనున్న నేపథ్యంలో ఈ పరిశ్రమ వర్గాలు దెబ్బతిన్నున్నాయి. మరి కేంద్రం, ఏపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.